టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రేస్లో యువ ప్లేయర్ల పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. వచ్చే నెలలోనే ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టు వెళ్లనుంది. ఈ సిరీస్ వరకైనా విరాట్కు పగ్గాలిస్తే బెటర్ అనేది కొందరి వాదన. కానీ కోహ్లీ అందుకు ఒప్పుకుంటాడా? సెలెక్టర్లు అసలు సీనియర్ వైపు చూస్తారా అనేది కూడా అనుమానమే. నిజానికి కోహ్లీ ఫిట్ గానే ఉన్నాడు. కెప్టెన్ గా చాలా అనుభవం ఉంది. మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఆడే సత్తా కోహ్లీలో ఉంది. దీంతో కోహ్లీ కెప్టెన్సీ తీసుకుంటే జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అగ్రెసివ్ కెప్టెన్సీతో టెస్టులకు కూడా ఆదరణ తీసుకొచ్చే సత్తా విరాట్ కు ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ గా కోహ్లీ రికార్డులు కూడా అద్భుతంగా ఉన్నాయి. స్టార్ ప్లేయర్ కెప్టెన్సీలో భారత జట్టు 68 టెస్టుల్లో బరిలోకి దిగింది. అందులో 40 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి. 17 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది. సారథిగా 5,864 పరుగులను కోహ్లీ ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గానే 20 టెస్ట్ సెంచరీలు కొట్టాడు. విదేశాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్ గా విరాట్ రికార్డుల్లో ఉన్నాడు. విదేశాల్లో విరాట్ సేన 15 విజయాలు అందుకుంది. కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో భారత జట్టు 11 సిరీస్ల్లో విజయం సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ సైకిల్లో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. టెస్ట్ కెప్టెన్సీ రేస్లో జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. ఇప్పటికే సారథిగా వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ కెప్టెన్సీలోనే టీమిండియా శుభారంభం చేసింది. ఆఖరి టెస్టు కూడా బుమ్రానే కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఈ స్టార్ బౌలర్ 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు ముఖ్యమైన ఆటగాడే. అందుకే వర్క్ లోడ్ ఎక్కువ కాకుండా కాపాడుకోవాలనే చర్చ ఉంది. లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించి ప్లేయర్ గా ఆడించడమే బెటర్ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. వన్డేల్లో ఆల్రెడీ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టెస్టుల్లో కెప్టెన్ గా గిల్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సెలెక్టర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ ను టెస్టుల్లోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలనే చర్చ కూడా ఉంది. ఎక్కువగా బుమ్రా వర్సెస్ గిల్ గానే సీన్ కనిపిస్తోందని మాజీలు అంటున్నారు. మొత్తానికి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.